ఏం చేయగలరు? నేను అట్లా కూడా అంటున్నాను. నేను సైట్ కి వచ్చి ఎవరికైనా ఏమైనా చేసే ధైర్యం ఉందా? అది లేదు. నేను రాణిస్తాను నేను ఇష్యూస్ ఇట్లున్నాయి. సొసైటీ క్యాన్సిల్ అయిపోయింది. మీకు తెలియకపోతే 15 రోజుల క్రితం సొసైటీని క్యాన్సిల్ చేసాం. 145 ప్లాట్లు మాకు అయిపోయినాక ఇంకేముంటుంది సొసైటీ? అది ఎవరున్నారు సొసైటీలో? నాగార్జునరావు ఆడంతా అమ్మేసింది ప్లాట్లు, అప్పుడే అని మీకేసాము. మూర్తిరాజు ఒక్కరు లింగురెడ్డి కూడా బట్టు తిరుగుతున్నాడు. సొసైటీ లేదు, తొక్కాలి, తీసి అవతల పడేసాం సొసైటీని. సొసైటీ అనేది ఇండివిజువల్ సొసైటీ. అప్పుడు పెట్టింది రెసిడెన్షియల్ ప్లాట్లు కట్టుకుందాం. ఇప్పుడు ఇదంతా ఇన్ని ప్రాబ్లమ్స్ ఇన్ని ఇష్యూస్ అయ్యి మొత్తం మేము కొనేసి ఇంకెక్కడ ఉంటుంది సొసైటీ? అసలు రిజిస్ట్రేషన్ కూడా కాదు అక్కడ. మొన్న కూడా సబ్ రిజిస్టర్ కి 50 లక్షలు ఇచ్చి రిజిస్టర్ చేయించాను. మొన్న లాస్ట్ వీక్ డాక్యుమెంట్ మీరు చూడండి, బొబ్బా మురళీకృష్ణ 50 లక్షలు ఇచ్చాం. అది ప్లస్ అఫిడవిట్ ఇచ్చాం. ఏంటి మాకు అన్ని తెలుసు, దీంట్లో లిటిగేషన్ కోర్టులో స్టే ఉందని తెలుసు. ఫ్రాంక్ గా చెప్తున్నా, అంటే మీకు తెలీదో మరి తెలియదు కానీ నాకు ఇది సివిల్ ఇష్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిమినల్ ఇష్యూ కాదు, సివిల్ ఇష్యూ. సివిల్ లో ప్రాపర్టీ అనేది ఉంటే ఇష్యూ, కానీ ప్రాపర్టీ మనిషే లేకపోతే ఇక కేసు ఏంటి? ప్రాపర్టీ లేకపోతే ఇక కేసు ఏంటి? ఇంకోటి ఆల్రెడీ డెవలప్మెంట్ ఇచ్చిన వాళ్ళు 5 చచ్చిపోయారు ఇప్పటికి. ఇంకొక 2-3 బీకారు అనుకోండి, కోర్టు జడ్జే కొట్టి పడేస్తుంది. మనుషులే లేరు, ఇంకేముంది సబ్జెక్ట్. జరుగుద్ది, ఎట్లానా గ్యారంటీ జరుగుతుంది. 5 రోజుల నుంచి కోర్టులో హైకోర్టులో స్టే కూడా తీసుకొచ్చాము. ఎందుకు? నేనే ఇంకోటి కూడా చెప్తానండి, అయ్యేది ఏం లేదు, పోయేది ఏం లేదు. ఈ సబ్జెక్ట్ లో 143 ప్లాట్లు కొన్నాక ఇక మాకు అయ్యేది ఏమీ లేదు. ఇందులో వీటికి ఏం భయపడను నేను. ఈ టాటా చెప్పులకి మీరు 7 ఏళ్ళ నుంచి చూస్తున్నారు, మీరు చూస్తున్నారు, 7 ఏళ్ళ నుంచి చూస్తున్నారు. మేము ఎవరికి భయపడలేదు, ఎవరికి లొంగలేదు కూడా. అక్కడ సబ్ రిజిస్టర్ కూడా మేము మేనేజ్ చేసి చేంజ్ చేసుకుంటున్నాం. రిజిస్ట్రేషన్లు, కోర్టు స్టే ఏం పర్లేదు, మేము చూసుకుంటాం. ఇలాంటి మాదాపూర్ మెయిన్ రోడ్డు మీద బెంచ్ షోరూమ్ దాటాక 4000 గజాలు 80,000 రూపాయల గజం కొన్నా. దాంట్లో డిస్ప్యూట్ ఉంది, కొనుక్కున్నా. అది నేను క్లియర్ చేసుకున్నా, ఒకటే రోజులో క్లియర్ చేసా డిస్ప్యూట్. పొజిషన్ లో వేరే వాడు ఉన్నాడు, లాత్ కొట్టా, పోలీసులు పెట్టాం, లాత్ కొట్టాం, తీసుకొచ్చాం, క్లియర్ చేసాం. డాక్యుమెంట్, ఒరిజినల్ డాక్యుమెంట్ ఒకటి దగ్గర ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళాం, ఆడికి ₹1,00,00,000 ఇచ్చా, డాక్యుమెంట్ తెచ్చుకున్నా. 30 ఏళ్ళ నుంచి సెటిల్ కానీ ఒకటే రోజు క్లోజ్ చేసుకున్నాం. మాకు ధైర్యం ఉంది, చేసాం. ఇంకోటి రోజుకి రేట్ తగ్గుతుంది కానీ పెరగదు. ఎందుకు చెప్పనండి, మెజారిటీ మాది అయిపోయాక రేట్ తగ్గుతుంది కానీ పెరగదు. ఆ పెరుగుతుందని ఏమైనా భ్రమలో ఉన్నారేమో, అట్లాంటిది ఉండకండి. ఇక మీరే డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఏదో ఎటు పోదు కాదు. ఈ రోజు కాకపోయినా ఇంకో 10 ఏళ్ళకైనా నేనన్నా ఇష్టం లేకపోయినా నాకు ఇవ్వాల్సిందే మీరు.